నమస్తే న్యూస్ బ్లెస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ పేరు చేర్చింది పొన్నబోలే. ఏపీ అడ్వకేట్ జనరల్ పై షర్మిల హాట్ కామెంట్స్. పవన్ ను ఓడించేందుకు కడప నుంచి రౌడీలు వచ్చారు. బెదిరింపులకు భయపడేది లేదన్న నాగబాబు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ముస్లిం ఓట్ల కోసమే ప్రయత్నిస్తున్నారన్న ఎంపీ బండి. నిప్పుల కొలిమిలా మారుతున్న తెలంగాణ. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు ప్రత్యర్థులు కడప నుంచి రౌడీలను దింపుతున్నారంటూ ఆరోపిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా జనసేన ప్రత్యర్థులకు మరో వార్నింగ్ ఇచ్చారు. సామాన్యులపై కూడా బెదిరింపులు వస్తున్నాయన్న ఆయన ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గీత అనే మహిళకు గడప నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడంటూ ఆయన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ ను షేర్ చేశారు. ఈ ఆడియోలో అవతలి వ్యక్తి గీతను పవన్ మాటలు వినొద్దనడం, ఆమె తాను స్వతంత్ర అభ్యర్థిగా వేశానని చెప్పడం వినొచ్చు. పిఠాపురంలోకి కడప నుంచి గూండాలను దింపుతున్నారనడానికి ఇదో నిదర్శనమని నాగబాబు అన్నారు. ఓ మహిళ పిఠాపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయకూడదా అని ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు. అందులో గీత అనే ఒక ఆవిడ వేసింది. ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు. ఒకసారి అది మీరు వినండి, వినిన తర్వాత మాట్లాడుకుందాం. హలో, చెప్పండి. గీతా భవాని గారా? మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మీరు నిన్న నామినేషన్ వేసినారు మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలు విని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారు, ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మేము జనసేన ఎవరు చెప్పారండి? జనసేన కాదు, ఇండిపెండెంట్ గానే నేను అనింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే హక్కు ఉందిలేండి, కానీ అట్లా కాదు. మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఒకేరే కదమ్మా? ఏమో తెలియదండి, అవి నాకు తెలీదు. ఏం కాదు. మీరు కడప నుంచి నాకు ఫోన్ చేశారు ఎందుకండి? మేము నగ్గపోవడం తర్వాత విషయం. మీరు అలా ఫోన్ చేయకూడదు కదా. అంటే నేను బెదిరించడం కాదు, నేను ఒక లెక్చరర్. నేను ఏమంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి. కాదమ్మా, నేను అనేది ఏంటంటే నేను అమ్మ అంటున్నా చూడు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది. కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటున్నా. ఇంటెన్షనల్ అంటే ఏమని? కోపము, వాళ్ళ మీద పగ, అట్ట కాదు. కాదమ్మా, మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది ఇంటెన్షనల్ కాదమ్మా. మా దగ్గర ఉన్నాయి, మేమేమనుకుంటున్నాం, మాది ఐటీ వింగ్ అమ్మా, మాది ఒక సెల్ మాది. చూశారు కదా ఈ లెక్చరర్ కడప నుంచి ఎలా బెదిరించాడు. మొన్న నేను చెప్పాను కదా, కడప నుంచి కొంతమంది గూండాలు వచ్చారు చేస్తున్నారని. ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిఠాపురంలో పోటీ చేయకూడదా? వాళ్ళు మాకు కూడా పోటీయే కదా వాళ్ళు. అంటే గీత అనే పేరు ఉన్న వాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా? అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమంది తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు, ఎంతమంది తోటి మీరు పేరు చోట్ల వేయించారు? మీలాంటి నిజమైన పనులు మేము చేయలేదే. ఇట్ ఈస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్ గా ఆవిడ చేసుకుంది. దానికి మీరు బెదిరిస్తారా? చూడండి, చేయండి. మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి, మీ సంగతి మేము చూస్తాం. మీరు అనుకుంటున్నారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు. మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు. మీరు ఎక్కడ కడప కాదు కదా, మీరు దావత్ ఇబ్రహీం దగ్గర వచ్చినా సరే మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఏమనుకుంటున్నారు మీరు? అంత చేతులు కట్టుకుని కూర్చొని అనుకున్నారా? పిఠాపురంలో ఎవడి మీద చెయ్యి పడిందంటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరకవు చెప్తున్నాం భవిష్యత్తులో.
ఐదేళ్ల వైసీపీ పాలనలో అనంతపురం నగరంలోని పార్కులు, స్టేడియాలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్లో ప్రచారం నిర్వహించారు. వాకర్స్తో కలిసి చాలాసేపు వ్యాయామం చేశారు. అలాగే ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. స్టేడియం, పార్కుల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీసం తాగునీరు కూడా లేకుండా చేశారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఎక్కడా పార్కులు, స్టేడియంలలో అదనంగా చేసింది ఏమీ లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా నగరంలో ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచే విధంగా పార్కులు, స్టేడియాలను అభివృద్ధి చేస్తామన్నారు. క్యాన్వాస్ చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది. ఇక్కడ చూసిన స్పందన చూసి తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడ ఈ స్టేడియంలో కానీ కనీసం మౌలిక వసతులు కానీ లేవు. కనీసం తాగునీటి సౌకర్యం కానీ లేదు. ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు. గత 5 ఏళ్లలో మొత్తం నాశనం అయిపోయింది స్టేడియం అంతా. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి క్రీడాకారులంతా కోరడం జరిగింది. వృద్ధులు అయితే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మాకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే సూపర్ 6 పథకాలు వృద్ధులకు కానీ బాగా అవగాహన ఉంది. అవగాహనలో భాగంగా మాకు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీ బస్సులో తిరగచ్చు అంటా మేము అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో ప్రజాసేవ చేయడమే లక్ష్యమని, అందుకే ఎంపీగా పోటీ చేశానని కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి అన్నారు. ఉదయం 6 గంటల నుంచే ప్రచారం చేపట్టారు. తొలుత 14వ డివిజన్లోని గొల్లగూడెం ఈద్గా మైదానంలో వాకర్లతో కలిసి నడిచారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముచ్చటించారు. స్థానికంగా కమతం రామకృష్ణ నివాసానికి వెళ్లి తేనీరు స్వీకరించారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ గడ్డ మీద రిజర్వేషన్ల పంచాయతీ ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఈ విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నడుమ నిప్పు రాజేస్తోంది. పొరపాటున బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే రేవంత్కు ఎంపీ బండి సంజయ్ ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్లపై మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ఎలాంటి రిజర్వేషన్ల రద్దు ఉండబోదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇచ్చిరా ఇల్లు జాగలేని పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిరా 100 రోజుల పాట. వాటి గురించి మాట్లాడితే ఆ దృష్టి మళ్లించడానికి ఇదంతా ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రచారిస్తారు. ప్రజలకు కావాల్సింది మీరు 6 గ్యారెంటీలు ఇస్తారంటే మీకు శాసనసభ ఎన్నికలు ఓటేసారు. 6 గ్యారెంటీలు అమలు చేయాలి కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటేనే ఇలా గ్రామాలు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మా సంక్షేమ ఫలాలు ఇది కంటిన్యూస్ గా కొనసాగుతాయని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి ప్రజలు మద్దతు చెప్తున్నారు. ఇది మేం చెప్పడమే కాదు, ఆ పార్టీ మీ సింబల్ వేసిన సర్పంచులు, వార్డు వారు, ప్రజాప్రతినిధులే స్పష్టంగా ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బర్బాద్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చక మమ్మల్ని ఇంకా బర్బాద్ చేస్తున్నది. మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాప్రతినిధులే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అందుకే కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ జెండాలు పక్కబెట్టి ఇలా ఇక్కడ బండి సంజయ్ గెలవాలి, అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎజెండాగా ముందుకు సాగుతా ఉన్నారు. ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతా ద్వంద్వ విధానాలే. ఇలా జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పైన తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఒకటే నేను అప్పీల్ చేస్తున్నా, పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోదు, పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయదు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ సీఎం బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గోమాంసం వినియోగాన్ని అనుమతించడమే లక్ష్యంగా పెట్టుకుందని సీఎం ఆరోపించారు. విపక్షాల ఇండియా కూటమి గోమాంసాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆవును పవిత్రంగా భావిస్తున్న దేశంలోని హిందూ సమాజం గోమాంస వినియోగానికి పూర్తిగా దూరం జరిగిందని యోగి అన్నారు. ఈ విషయంలో ముస్లింలకు మినహాయింపులు ఇవ్వాలనే కాంగ్రెస్ ప్రయత్నం అందరికీ ఆమోదయోగ్యం లేదని విమర్శించారు. ఏలియన్స్ ఉన్నారనేందుకు ఆధారాలేవీ తనకు ఇప్పటి వరకు దొరకలేదని టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. దాదాపు 10 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇండోనేషియా MH370 విమానం ఘటన వెనుక ఏలియన్స్ హస్తం ఉండొచ్చన్న ఓ నెటిజన్ అనుమానాలను ఆయన తోసిపుచ్చారు. తనకు ఏలియన్స్ ఉనికిలో ఉన్నట్టు తెలుసుంటే వెంటనే ట్విట్టర్లో వెల్లడించి ఉండేవాడినని ఆయన అన్నారు. తన స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన 6000 శాటిలైట్లు భూమి చుట్టూ పరిభ్రమణిస్తున్నాయని తెలిపారు. కానీ గ్రహాంతర వాసులకు సంబంధించి తమకు ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా లభించలేదన్నారు. శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత నాగోల్ స్టేషన్ సమీపంలో మొదటి స్టేషన్తో మొదలై నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీ నగర్ కూడలి, సాగర్ రింగ్ రోడ్, మైత్రీ నగర్, కర్మాన్ ఘాట్, చంపాపేట రోడ్ కూడలి, ఓవైసీ ఆసుపత్రి, డిఆర్డీఓ, హఫీజ్పేట్, బాబానగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో స్టేషన్లు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ మార్గంలో మెట్రో రైల్ అలైన్మెంట్ స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కాలినడకన పరిశీలించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని దగ్గుపాటి పురంధరేశ్వరి హోంమంత్రి తానేటి వనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా స్వగ్రామమైన ఎర్నగూడలో లేనిపోని అసత్యాలను మాట్లాడడం బాధాకరమన్నారు. కొవ్వూరులో ఇసుక రవాణాలో ₹1 నాకు చేరిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. మన కుటుంబాలలో మనందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో మన అవసరాలు తీర్చారు. అంటే మన కుటుంబంలో మంచి జరిగిందా లేదా అండి? మంచి జరిగిందా లేదా అండి? మరి జగనన్న చేసిన మంచికి కృతజ్ఞతగా మనమేం చేయాలి? ఓటు వేయాలి. ఏ గుర్తు మీద? ఏ గుర్తు మీద? ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్నని మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఈ రోజున జగనన్న మీద జరుగుతున్న కుట్రలు మనం చూస్తున్నాం. కూటమిగా 3 జెండాలు, ఎజెండా లేని 3 జెండాలు ఒంటరిని చేసి జగనన్న మీద దాడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగనన్నకి మనం అండగా ఉండాలా లేదా? జగనన్నకి మనం బలమై ఉండాలా లేదా? జగనన్నకి తోడుగా ఉండాలా లేదా? మనమంతా కూడా జగనన్నకి అండగా ఉంటూ రేపు మే 13వ తేదీన జరగబోయే యుద్ధానికి జగనన్నని మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మీరు సిద్ధమా? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో బెయిల్పై విడుదలైన కోడికత్తి శ్రీను కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో ఎస్సీ కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాణిలంకకు చెందిన జనిబల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను టీడీపీ పార్టీలోకి చేరారు. తన అన్న సుబ్బరాజు కుటుంబంతో పాటు గ్రామానికి చెందిన మరికొన్ని కుటుంబాలు కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వారందరికీ బుచ్చిబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజలే కుటుంబ సభ్యులని సినీ నటుడు వరుణ్ తేజ్ అన్నారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా వరుణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా ప్రజలకు ఆయన మేలు చేస్తున్నారని అన్నారు. అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణ సాధించిన వ్యక్తిని దూషించవచ్చా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వ్యక్తి మళ్లీ దొరకరన్నారు. గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆర్ఎస్ అని ప్రశంసించారు. ఎన్ని మాటలు చెప్పినారు. రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయ్యా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? మీ తరఫున వాదించానంటే, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. నాకు మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ప్రవీణ్ కుమార్ అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు, బ్రహ్మాండమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఏం మాట అన్నాడు? నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది అని ఆయన మాట్లాడినాడు. మరి ఆయన ఎవరో కాదు, అలంపూర్లో పుట్టిన బిడ్డ. సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చినాడు. దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమారు, నేను, మిగతా బృందం అందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే మజీబుద్దీన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఏప్రిల్ 27వ తేదీన కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని ముజీబుద్దీన్ అన్నారు. ఆ రోజు నుండి మొదలుకొని ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేయడం జరుగుతోందని అన్నారు. ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకొని ఆ రోజులో ఉన్న కొద్ది మందిలో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఈ రోజు మనం జెండా ఆవిష్కరణలో కూడా పాల్పంచుకోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే సంతోషదాయకం. ఆ 23 సంవత్సరాల నుంచి ఉద్యమ బాట బట్టి 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ తర్వాత అధికారంలో చేపట్టిన తర్వాత బంగారు తెలంగాణ దిశగా 10 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే దేశంలో ఒక మంచి రాష్ట్రంగా, నంబర్ 1 రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నదంటే దానికి ఈ ఎంతో మంది అమరులైన, త్యాగాలు చేసిన కార్యకర్తలు, నాయకులు ముఖ్య కారణము. దాన్ని నాయకత్వం వహించిన పెద్దలు కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా బంగారు తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈ ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. ఏదైతే బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న ఈ రాష్ట్రాన్ని ఏదో చెప్పినట్టు రైతు ఏడ్చిన వ్యవసాయము, రాజ్యము ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఏ విధంగా అయితే నడవదో, మళ్ళీ రైతులకు కష్టాలు మొదలైతాయి. ఆగమాగమై ప్రజలు ఈ అబద్ధపు వాగ్దానాలు నమ్మి ఓటేస్తే ఈ 23 సంవత్సరాలు అంటే సుమారుగా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, అదేవిధంగా
10 సంవత్సరాలు కష్టపడి బంగారు తెలంగాణ దిశగా సాగిన ఈ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారని ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది. వారు చెప్పినట్టే ఈరోజు వ్యవసాయం ఆగమాగం అవుతున్నది. 24 గంటలు కరెంటు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా ఏదైతే అబద్ధపు వాగ్దానాలు ఇచ్చిర్రో రైతులకు అన్యాయం చేయడం జరుగుతుంది. వాళ్ళ రుణమాఫీ చేయడం లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు స్వచ్ఛాలనే ఉద్దేశంతో వారికి ఏదైతే ఆసరా ఉండాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్ చేస్తే ఆగమాగమై 2000 నుంచి 4000 చేస్తాము, 4000 6000 చేస్తామని అబద్ధ వాగ్దానాలు చెప్పి ఈ 6 నెలలనే 1 నెల 2 నెలలు ఎగ్గొట్టి వైసీపీ ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసే పరిస్థితి ఉండదని మాజీ క్రికెటర్ జనసేన పార్టీ నాయకుడు అంబటి రాయుడు అన్నారు. రాచరికం ఆధిపత్య ధోరణి తరహాలోనే ఆ పార్టీ పాలన సాగిందని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో ఆయన పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ, గతంలో నేను వైసీపీ వారి వద్దకు వెళ్లినప్పటికీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించింది. వెంటనే బయటకు వచ్చేశా. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ఆశయాలు నచ్చి జనసేనలోకి వచ్చా. రాష్ట్ర ప్రగతికి, యువతకు ఉపాధి కోసం కూటమి అభ్యర్థులను మనమంతా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోందని, కాబట్టి ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లుగా భారత్ ఇబ్బందుల్లో ఉందని, ప్రజలను స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కడియం శ్రీహరి ప్రజలను అభ్యర్థించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడి చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నది. ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా మత విశ్వాసాలను గౌరవించే పరిస్థితి లేకుండా ఒక భయానక వాతావరణాన్ని భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నది. రాబోయే రోజులలో 400 సీట్లు గెలవాలి, మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశంలో ఉన్న అనేక మెజారిటీ మీడియా సంస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని విస్తృతమైన విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులు ముస్లింలు వేరనే విధంగా, హిందువులు క్రిస్టియన్లు వేరనే విధంగా, భారతదేశానికి ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు సంబంధం లేదనే విధంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారు దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా విద్యార్థుల ఆందోళనలతో అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీలు అట్టడుగుతున్నాయి. ఇప్పటి వరకు 550 మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేసిన ఆందోళనలు విరమించేందుకు ససమిరా అంటున్నారు. ఇజ్రాయెల్లో పెట్టుబడులను వర్సిటీలు నిలిపివేయాలని, గాజాపై యుద్ధానికి ఆజ్యం పోస్తున్న ఆయుధాల తయారీలోనూ పెట్టుబడులను ఆపేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హార్వర్డ్, కొలంబియా, యేల్, యూసీ బెర్కెలే తదితర ప్రఖ్యాత యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా భారీ
ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలన్నీ అనధికారికమేనని వర్సిటీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులను పిలిపించారు. అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో గత 2 రోజులుగా యాజమాన్యం పోలీసులను రప్పించి నిరసనకారులపై టియర్ గ్యాస్ తదితరాలను ప్రయోగించింది. ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్సిటీలో అశ్విక దళాలను రంగంలోకి దించి నిరసనకారులను చెదరగొట్టారు. పలు చోట్ల విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. తామంతా పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలుపుతున్నామని ఆందోళనకారులు చెబుతున్నారు. అయితే విద్యార్థుల డిమాండ్లను వర్సిటీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. ఆ డిమాండ్లు దేశ విధానాలకు వ్యతిరేకమని వర్సిటీలు తేల్చి చెబుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కూలిన భవనాల శకలాలు, పేలన ఆయుధాలను తొలగించడానికి 14 ఏళ్ల సమయం పట్టవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అది కూడా రోజుకి 100 ట్రక్కులను ఉపయోగిస్తే కానీ పూర్తి స్థాయిలో శిథిలాల తొలగింపు సాధ్యం కాదని పేర్కొంది. శిథిలాలను పేలకుండా పగులుపైన రాకెట్లు, బాంబులను పూర్తి స్థాయిలో తొలగించాకే గాజా తిరిగి సురక్షిత ప్రాంతంగా మారుతుందని అభిప్రాయపడింది. గాజాలోని రఫాలో కాల్పుల విరమణకు మరో అవకాశం ఇవ్వబోమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని హమాస్ ముందు పెట్టిన ప్రతిపాదనలపై స్పందించాలని పేర్కొంది. తెలంగాణ రోజురోజుకు నిప్పులు కొలిమిలా మారుతోంది. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల దిశగా పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడిమికి తోడు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వరుసగా 2వ రోజు కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేసి 45.6 డిగ్రీలకు చేరుకున్నాయి. అంతకుముందు రోజు 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లా మల్గూరు 45.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూరు, ములుగు జిల్లా ధర్మవరంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. హైదరాబాద్ మూసాపేటలోని బాలాజీనగర్లో అత్యధికంగా 43 డిగ్రీలు రికార్డు కాగా నగరంలోని మిగతా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు రేపు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 సైట్స్ టీవీ.